వామ్మో! కరివేపాకు పొడిని తినటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయా? అవునండి. కరివేపాకు పొడిని ప్రతిరోజు అన్నంలో ఫస్ట్ ఒక ముద్ద, 2 ముద్దల్లో కరివేపాకు పొడినేసుకొని, నెయ్యిని కొంచెం వేసుకొని తినటం వల్ల ఆరోగ్య బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయండి. జుట్టు ఎక్కువగా రాలుతుండేవాళ్ళు, అలాగే బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తక్కువగా ఉండేవాళ్ళు, అలాగే బాలింతలు, పత్యానికైతే ఈ కరివేపాకు పొడిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. ఇన్ని ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకు పొడి తయారీ విధానం ఏంటో చూసేద్దాం వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. లేట్ చేయకుండా ఈ కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూసేయండి. కరివేపాకుని నీడలోనే ఒక 2-3 రోజులు ఎండబెట్టుకుంటే సౌండ్ అనేది ఇలా వస్తుందండి. ఇంత టైం లేదనుకునే వాళ్ళు డైరెక్ట్గా కూడా మనం పచ్చి కరివేపాకు పొడితోటి కూడా పొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ముందుగా అయితే ఈ విధంగా కడాయి అనేది పెట్టుకునేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా నూనె అనేది యాడ్ చేయకూడదు. నేను ఇక్కడ కొంచెం కరివేపాకుని అయితే నీడలో కొంచెం ఎండబెట్టుకున్నాను. అలాగే కొంచెం పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకునేస్తున్నానండి. మన ఇష్టం, మనకి ఎలా అవైలబుల్గా ఉంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండింటిని కూడా కడాయిలో సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ని బాగా చక్కగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారా, పచ్చిగా ఉంది. ఇప్పుడు మనం వేయించుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూస్తాను చూడండి. ఈ విధంగా అయితే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా పౌడర్ చేస్తే పొడి పొడి అవ్వాలి. ఈ స్టేజ్ వరకు మనం కరివేపాకునైతే చక్కగా వేయించేసుకోవాలండి. ఇలా ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేద్దాము. కరివేపాకుని చక్కగా సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే ఒక 5-10 నిమిషాల లోపల కరివేపాకు అనేది తొందరగానే వేగిపోతుందండి. ఇలా వేయించుకున్న కరివేపాకుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 అంటే 1 స్పూన్ ఆయిలే వేసుకున్నాను. ఇక్కడ మీకు చూస్తున్నారా, 1 స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు కావాల్సిన వాటన్నింటినీ కూడా చక్కగా వేయించేసుకుందామండి. 1.5 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్ల ధనియాలు, అలాగే కొంచెం మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. 1 స్పూన్ పచ్చెనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, ఇలా వీటన్నింటినీ వేసుకునేసి చక్కగా వేయించేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని అటు ఇటు కదుపుకుంటూ చక్కగా వీటన్నింటినీ కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటూ బాగా వేయించేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇవన్నీ కూడా మాడిపోతాయండి. మాడిపోయాయంటే పొడి టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకనేసే ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. కొంచెం టైం పడుతుందండి, ఒక 10 నిమిషాలు పై వరకు పడుతుంది. ఈ 10 నిమిషాలు కూడా మంటని తగ్గించేసి చక్కగా కదుపుకుంటూ వేయించేసుకోండి. కలర్ అనేది గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనం చక్కగా వేయించేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడైతే వీటన్నింటినీ వేరే ఒక గిన్నెలోకి తీసుకొనేసి పక్కన పెట్టేసుకోండి. చాలా తొందరగానే ఈ పొడిని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారా, వీటన్నింటిని కూడా వేరే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలని కూడా తీసుకునేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల చక్కగా లోపల వరకు విత్తనాలతో సహా చక్కగా వేగుతాయండి. ఒక 7-8 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను, మీ ఇష్టం అండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 2 మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కారం తక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 2 మిరపకాయలని కూడా తగ్గించి వేసేసుకోండి. ఇలా వీటన్నింటినీ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 3/4 స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కరివేపాకు పొడిలో ఇంగువ వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ 3/4 స్పూన్ ఇంగువను కూడా వేసుకునేసి చక్కగా వీటిల్లో వేయించేసుకుందాము. అలాగే కొంచెం చింతపండులో పీచు విత్తనాలు ఏమి కూడా లేకుండా క్లీన్ చేసుకునేసి ఈ విధంగా ఆయిల్లో చింతపండు అనేది మెత్తపడేంత వరకు కూడా వేయించేసుకోవాలి. వీటన్నింటినీ కూడా మంట అనేది తగ్గించేసి ఆ తర్వాత వీటిని మనం వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారా, చింతపండు అనేది మెత్తపడింది. అంతే అండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేద్దాము. వీటన్నింటినీ కూడా చక్కగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకునేద్దాము. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ మినపప్పుని అలాగే కొంచెం తగినంత ఉప్పుని కూడా వేసుకునేసి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే తర్వాత ఎండుమిరపకాయలు, చింతపండు, ఇంగువ వీటిల్ని కూడా వేసుకునేసి పౌడర్ రూపంలో చేసుకునేసేయండి. ఇక్కడ చూపించిన విధంగా వీడియోలో చూస్తున్నాను కదా, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కరివేపాకు అనేది లాస్ట్లో వేసుకునేసేయండి. కరివేపాకును కూడా వేసుకునేసి పౌడర్ లాగా చేసుకునేసేయండి. వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా వీటన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 తెల్లగడ్డల్ని
పాయలుగా వలుచుకునేసి ఈ పొడిలో వేసుకునేసి ఒకసారి మిక్సీ అయితే పట్టుకునేసేయండి. ఈ కరివేపాకు పొడిలో తెల్లగడ్డల్ని వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తెల్లగడ్డల్ని ఆహారంలో తీసుకోవటం వల్ల గుండెకి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. చక్కగా గ్రైండ్ చేసుకునేసాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా కడాయిలో వేసుకునేసి చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ కరివేపాకు పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకున్నామంటే 2-3 నెలలు 6 నెలల వరకు కూడా ఎక్కడికి చెడిపోదండి. ఇలా తయారు చేసుకున్న ఈ కరివేపాకు పొడిని ప్రతిరోజు కూడా మనం అన్నంలో ఫస్ట్ తినే ముద్దలో ఈ కరివేపాకు పొడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ కరివేపాకు పొడిని ఎక్కువగా పథ్యానికైతే యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ కరివేపాకునైతే మనం కూరల్లో వేసినప్పుడు పిల్లలైతే పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా మనం ఈ విధంగా పొడినైతే చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. మరైతే ఈ కరివేపాకు పొడిని చేయటం తెలియకపోతే మాత్రం తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి.